ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హోపనోపనో ట్రైనర్ హారిక గారు ఉన్నారు. వీతో ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడదాం. హలో అండి హారిక గారు, నమస్తే. నమస్తే అండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ కానీ యూనివర్స్ అన్నా కానీ లేదంటే మేనిఫెస్టేషన్ అన్నప్పుడు డౌట్ వస్తుంది యాక్చువల్లీ. అంటే మీరు ఇందాక చెప్పారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనకి ఫస్ట్ నుంచి వచ్చిందే అండ్ అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని చెప్పి. బట్ అందరికీ వచ్చే డౌట్ అంటే ఏంటి అంటే ఏదైనా కోరుకుంటే వెంటనే జరగడం, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అసలు? లా ఆఫ్ అట్రాక్షన్ ఆ ప్రాసెస్ ఎందుకు చేయాలి? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పని చేయడం విధానం లైక్ అంటే ఎలా వర్క్ చేస్తుంది అసలు? ఏదన్నా కోరుకుంటే నిజంగానే మేనిఫెస్ట్ చేస్తే అయిపోతుందా అనే దానికి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ చేసి మనకి ఇస్తుంది మేనిఫెస్ట్ చేస్తే అని డౌట్ వస్తుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? సో ఏంటంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్‌లో మన జనరల్‌గా చెప్పేది ఏంటంటే ఏదైనా కోరిక కోరుకోండి. సో పదే పదే దాన్ని రిపీట్ చేయండి మేనిఫెస్టేషన్ అంటారు. చేయండి లేదంటే లేదా affirmation. విజువలైజేషన్ లేదా Visualize. వేరే టెక్నిక్స్ ఏమైనా చెప్తూ ఉంటారు. కరెక్ట్. ఏది చెప్పినా సరే అది మన సబ్ కాన్షియస్ మైండ్‌కి రీచ్ అవ్వడానికి కోసమే చెప్తారు. అది మెయిన్ పాయింట్. ఏ టెక్నిక్ అయినా సరే ఎవరు ఏ టెక్నిక్ చెప్పినా అది పదే పదే చెప్పడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్‌కి రీచ్ అవ్వడం కోసం చెప్తారు. అయితే ఇక్కడ ఏంటంటే జనరల్‌గా అందరూ చెప్పేది ఏంటంటే ఇక్కడ బిలీవ్ చేయాలి. ఏదైతే మనం ఫస్ట్ అయితే ఆస్క్ చేయాలి. యూనివర్స్‌ని అడగాలి. సో మీకేం కావాలో యూనివర్స్‌ని అడగండి. దాన్ని బిలీవ్ చేయండి. ఇచ్చిన దాన్ని రిసీవ్ చేసుకోండి. ఇది 3 మెయిన్ పాయింట్స్. ఎందులో అయినా సరే, ఎలాంటి టెక్నిక్‌లో అయినా సరే ఫస్ట్ యూనివర్స్‌ని అడగండి అని చెప్తారు. తర్వాత ఏది అడుగుతున్నారో దాన్ని నమ్మకంగా ఉండండి. సో ఇచ్చిన దాన్ని రిసీవ్ చేసుకోండి. ఈ 3 చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి. సో ఇది మనం ప్రాక్టికల్‌గా చేయాలంటే చాలా కష్టం అనే చెప్పాలి. సో వినడానికి మనకి ఏముందండి అడగడమే కదా! అడగలేమా మేము? అడిగేస్తాం. సో నమ్మేస్తాం. ఇచ్చేస్తుంది. తీసేసుకుంటాం అన్న సింపుల్‌గా ఉంటుంది. బట్ మనం చేసేసరికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఫర్ సపోజ్ ఇందులో రిసీవ్ చేసుకోవడం అనేది ఇంకా కష్టం. అందరూ అనుకుంటారు ఆస్క్, బిలీవే ఈజీ. రిసీవ్ చేసుకోవడం ఏముందిలేండి. ఈ 2 వస్తే అది వచ్చేస్తుంది కదా అనుకుంటారు. బట్ రిసీవ్ చేసుకోవడమే కష్టం. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనీ కావాలని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అనుకోండి. సో ఆళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి ఆళ్ళ దగ్గరికెళ్ళి నేను ఒక 100 రూపీస్ తీసి ఇదిగో తీసుకో. డబ్బులే కదా నీకు కావాలని నేను ఇచ్చాను అనుకోండి నార్మల్‌గా. ఆళ్ళు జనరల్ నువ్వెందుకు నాకిస్తున్నావు? నేనెందుకు తీసుకోవాలి అంటారు. యూనివర్స్‌ని కదా అడుగుతుంది. యూనివర్స్‌ని అడుగుతాను నువ్వెందుకు ఇస్తున్నావు? నేనెందుకు తీసుకోవాలి? నువ్వు ఫ్రీగా ఇస్తే ఎందుకు తీసుకోవాలి? ఎందుకు ఇస్తున్నావు అసలు? నేను అలా కనిపిస్తున్నాను నీకు అసలు అని అడుగుతారు ఫస్ట్. సో పోనీ అలా కాదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1,00,000 కావాలి. సో నేనేదో నేను గాని ఎవరైనా గాని ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో నేనే అనుకోండి 1 or 8 టైమ్స్ ఇంటి దగ్గర కూర్చొని అద్దంలో చూసి నాకు ₹1,00,000 కావాలి, ₹1,00,000 కావాలని చెప్పేయండి అని ఒక టెక్నిక్ చెప్పాననుకోండి. సో మీకు కావాలి కాబట్టి, మీకు అవసరం కాబట్టి చేసేస్తారు. ఇంటి దగ్గర కూర్చొని. హమ్మయ్య! ₹1,00,000 వస్తున్నాయంటే ఎవరు చేయడం మానేస్తారండి. ఎవరికైనా ఆశే కదా మనీ అంటే. సో ఇంటి దగ్గర కూర్చొని చక్కగా అద్దం ముందు కూర్చొని చెప్పేసారు. 1 or 8 టైమ్స్ గొంతు అరిగిపోయేలాగా, నోరు ఆరిపోయేలాగా చెప్పేసారు. చెప్పేసాక బయటకొచ్చారు. బయటకొచ్చాక ఏమైనా కొనుక్కోవాలి అనుకున్నారు. సో మనకేదో కావాలి లేదా డ్రింక్ ఏమైనా తాగాలి లేదా టీ తాగాలి అనుకున్నారనుకోండి. ఒక ₹10 మీరు అన్నీ జేబులో చేసినప్పుడు ఒక ₹10 కూడా మీ దగ్గర లేవు. ఇప్పుడు మన మైండ్ నీ దగ్గర టీ కొనుక్కోవడానికే ₹10 లేవు. నీకు ₹1,00,000 ఎలా వస్తాయి అని అడుగుతుంది. అంతే కదా! సో మన దగ్గర టీకే డబ్బులు లేనప్పుడు ₹1,00,000 ఎక్కడి నుంచి వస్తాయి? లేదు ఇలా కాదు. ఏంటంటే నిజంగానే మీకు ₹1,00,000 వచ్చాయనుకోండి. ఒక రోడ్డు మీద ఎవరిదో తెలీదు. ఒక బ్యాగ్ ఉంది. అందులో ₹1,00,000 ఉన్నాయి. సో మీరు మేనిఫెస్టేషన్ చేసి ఇంట్లోంచి బయటకొచ్చారు. సో ₹1,00,000 బ్యాగ్ రోడ్డు మీద ఉంది. సో నేను యూనివర్స్‌ని అడిగాను కదా! సో యూనివర్సే నాకు ఇక్కడ బ్యాగ్ పెట్టేసింది. పట్టుకెళ్ళిపోదాం ఇంటికి అనుకుంటారా ఎవరైనా? నిజంగా ఆ రోడ్డు మీద ఉన్న బ్యాగ్‌ని ఎంతమంది ధైర్యంగా తీసుకొని నాకు యూనివర్స్ ఇచ్చింది అని చెప్పి ఇంటికి పట్టుకెళ్ళగలరు? డౌట్ ఉంటుంది ఎలాగో డౌట్. అందులో. సో అయి నిజంగా ఒరిజినలో డూప్లికేటో ఎవరికి తెలుసు? లేదు అంటే ఆ మనీ పట్టుకెళ్ళాం అనుకోండి. ఎవరైనా పోలీసులు తీసుకెళ్ళిపోతే మనల్ని అది నిజమే కదా! సో ఒకవేళ రాలేదనుకోండి పోనీ పట్టుకెళ్ళారు. మీరు ప్రశాంతంగా ఉండగలరా? సో ఆ డబ్బు మంది కాదు ఎవరిదో అనే ఫీలింగ్ మీకు ఉంటుంది. సో ఇక్కడ మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటండి? ఎలా పనిచేస్తుంది? మరి మనకి కూర్చుంటే డబ్బులు రావు. ఏం చేసినా డబ్బులు రావు. టెక్నిక్ చేసినా డబ్బులు రావు. ఎలా ఇచ్చేస్తుందండి? మనకి ఎలా ఇవ్వదు ఏంటి అంటే మనకి చేస్తాం. ఒక టెక్నిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని బిలీవ్ చేయట్లేదు మెయిన్. భావన.
ఎమోషనల్గా ఫీల్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి అడుగుతున్నాము, బిలీవ్ చేస్తున్నాము, దాన్ని ఎమోషనల్గా వర్క్ చేయట్లేదు. నమ్ముతాం. సో పలానా టెక్నిక్ చేయండి అంటే ఆశే కదా ఎవరికైనా డబ్బులు అంటే. సో నమ్ముతాం. సో డబ్బులు వస్తున్నాయంటే ఏ టెక్నిక్ అయినా నమ్మకంగా చేసేస్తాం. ఈ చేసే ప్రాసెస్లో మనకి యూనివర్స్ కూడా కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటుంది. వాటికి తట్టుకున్న వాళ్ళు మాత్రమే రిసీవ్ చేసుకోగలరు. అది రిసీవ్ కూడా మనకి ఏదో యూనివర్స్ దిగి వచ్చేసి ఇదిగో తీసుకో అని మనకేమి ఇవ్వదు, ఆపర్చునిటీస్ ఇస్తుంది. సో ఈ పరీక్ష ఏదైతే ఉందో చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళు డబ్బుల గురించి కానీ ఏదైనా ఈవెన్ మనీ గురించి అనే కాదు, దేని గురించి అయినా మేనిఫెస్టేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే అవి రావు అనే సిచ్యువేషన్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు ఫస్ట్. ఎందుకంటే అవి చేస్తూనే ఉంటారు, బట్ దానికి నెగిటివ్ గా పనులు జరుగుతుంటాయి బయట. సో పరీక్షిస్తుంది మనకి యూనివర్స్, వీళ్ళు నిజంగా చేయగలరా లేదా, కాన్ఫిడెన్స్ ఉందా లేదా అని. సో చాలా మంది అక్కడే ఓడిపోతారు. మనం చేస్తున్నాము, చుట్టూ మనం 1 లక్ష రూపాయలు కావాలంటున్నాము, ఎక్కడా పుట్టవు, లేదు జాబ్ రాదు, మనీ వచ్చే సోర్స్ కనిపించదు. అక్కడే మన ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది, మన నమ్మకం అనేది అక్కడే తగ్గిపోతుంది. నేను ఇన్ని రోజులు చేస్తున్నానే మేనిఫెస్టేషన్, కనీసం యూనివర్స్ నాకు ఒక జాబ్ కూడా ఎతికి ఇవ్వలేదు అనిపిస్తుంది కదా. సో పోనీ ఎవరైనా పలానా వ్యక్తి దగ్గర నుంచి అయినా డబ్బులు కూడా కుదరట్లేదు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు చెప్పేదంతా ట్రాష్, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ లేదు, అది జరగదు, ఇలా నమ్మిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే మన వరకు వచ్చేసరికి మనకు అది జరగదో, ఇంకా సక్సెస్ అయిన వాళ్ళ పీపుల్ కూడా మనం పట్టించుకో. అది మన పర్సనల్ ఏదైతే జరిగిందో అది మాత్రమే మనకి ఇంపార్టెంట్. వాళ్ళకి వస్తే మనకి అనుకుంటాం. ఎలా అనుకుంటారంటే వాళ్ళు ఏదో కావాలని చెప్తున్నారు, లేదా ప్రమోట్ చేయడానికి చెప్తున్నారేమో, లేదా మేడమే ఏమైనా డబ్బులు ఇచ్చి చెప్పించేస్తున్నారేమో అనుకుంటారు. సో ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీల్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం కొండలు మోయము, బ్యాగులు మోయము, ఏదో కష్టపడిపోయి ఏమీ చేయము, జస్ట్ ఇంట్లో కూర్చొని చేసే పనే ఒక 5 నిమిషాలు నమ్మకంతో. దానికే చాలా మంది సఫర్ అయిపోతున్నారు. నిజానికి వాళ్ళు బయట కష్టపడి పని చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఇంట్లో కూర్చొని నమ్మకంగా వాళ్ళు ఇది మేనిఫెస్టేషన్ చేద్దాము అనే దానికి మాత్రం ఇష్టపెట్టుకోవట్లేదు. సో అది మెయిన్ పాయింట్. సో ఎప్పుడైతే మనకి చుట్టూ నెగిటివ్ అయితే ఉందో వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది, జరగదు అని వాళ్ళే ఫిక్స్ అయిపోతున్నారు. బట్ ఏంటంటే కాన్ఫిడెన్స్గా చేయాలి, యూనివర్స్ మనల్ని పరీక్షిస్తుంది. సో మీరు ఎప్పుడైతే పట్టు వదలకుండా చేస్తారో దాని రిజల్ట్ని మీరు పొందగలరు. మీరు మధ్యలో డ్రాప్ అంటే ఒక్క పాయింట్, ఒక్క మెట్టు ఎక్కితే మీకు యూనివర్స్ ఇస్తుంది, ఆ ఒక్క మెట్టు దగ్గరే ఎక్కకుండా మీరు ఆగిపోతున్నారు. డౌట్, కాన్ఫిడెన్స్ లేకుంటే అప్పుడు దాకా చేస్తారు పాపం, అప్పుడు దాకా నమ్మకంతో చేస్తారు, ఆ ఒక్క మెట్టు దగ్గర డ్రాప్ అయిపోవడం వల్ల పోతుంది, చేసిందంతా వృధా అయిపోతుంది. అట్రాక్షన్ పనిచేసే తీరు ఇదంటారు, కాన్ఫిడెంట్ తో, వితౌట్ డౌట్, నమ్మకంతో మనం చేస్తే. అండ్ మెయిన్ ఏంటంటే మనం ఏమి ఫీల్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం బయటకి ఏది చెప్తున్నామో లోపల కూడా అదే ఉండాలి. సో బయటకు ఒకటి, మన మనసులో ఒకటి వేరే వేరే అయితే అది మేనిఫెస్టేషన్ అవ్వదు. సో బయటకి ఏం చెప్తున్నామో మన లోపల కూడా అదే ఫీల్ తో ఉన్నప్పుడు మాత్రమే వాటి యొక్క వైబ్రేషన్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది, రిలీజ్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగా ఈక్వల్ వైబ్రేషన్ మనకి అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పని చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ.